వాళ్ళ విజన్ మంచి మంచి ఈరోజు అంటే నిన్న నుంచి టీచింగ్స్ తీసుకుంటున్నాము. ఇవి విని వదిలేయకుండా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఈరోజు నాలోని పవరు ఈరోజు నాకు తెలిసిన రోజు అని చెప్పినా కదా, పూర్ణిమ మేడం వచ్చిన రోజు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అదే అవకాశం ఉందన్నమాట. ప్లాన్ చేయండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరు అవకాశం ఈక్వల్ అనమాట. ఈరోజు మా సార్ కూడా చాలా మంది సింగిల్ లేడీగా చేసిందని అంటారు. ప్రతి ఒక్కరికి నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అని చెప్తుంటారు. కానీ ఒక్క మాట చెప్తుంది ఏంటి అని అంటే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు చెప్పరు? బయటికి టీచింగ్స్, మీటింగ్స్, నాలెడ్జ్ ఏదన్నా ఉంది అని అంటే 100 రకాల సాకులు చెప్తారు. ఇంట్లో ఉన్నాయంటారు, అవి ఉన్నాయంటారు, ఇవి ఉన్నాయంటారు. ఈరోజు మా సార్ నాకు ఇంత సపోర్ట్ చేసినారు కాబట్టి ఈరోజు మేము ముందు నించొని ఉన్నాం. ఏ సార్ నో ఒకవేళ వద్దు మీకు లాగానే చాలా మంది మీరు కూడా నో చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ మీరు కూడా ఆ రోజు వద్దు అని చెప్తే మా సార్ కూడా మీకు లాగా మరి ఈరోజు నేను ఉండేదన్నా? సంధ్య మేడం అంటే నాలాగా ప్రతి ఒక్కరికి ఉండాలి అని అంటే ఖచ్చితంగా డ్రీమ్ ఎవరు చేయాలి అని అంటే మీరు మీ వైఫ్కైనా, మీ సిస్టర్కైనా, మీ మదర్కైనా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లేడీస్ ఉంటే జెంట్స్కి ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు చాలా ఈజీగా ముందుకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి థ్యాంక్ యూ అండి. ఒక నార్మల్ సింపుల్ హోమ్ మేకర్గా ఉన్న నేను ఇంత మంచి నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని మంచి ఇల్లు తీసుకొని, మంచి కార్ తీసుకొని, మంచి బ్యాంక్ బ్యాలెన్స్, నా డ్రీమ్స్ ఎన్ని ఉన్నాయో 30 సంవత్సరాలకి 31 సంవత్సరానికి నా డ్రీమ్స్ అన్ని నేను ఫుల్ఫిల్ చేసుకొని మీ ముందున్నా. కానీ దీనికి ఒక్కటే ఒక కారణం ఏంటి అని అంటే వెస్టీజ్ అండి. వెస్టీజ్ని ఇది మీరు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. మట్టిలో మాణిక్యం అంటారు కదా, 7 వింతలు ఉంటే 8వ వింత వెస్టీజ్. వెస్టీజ్ని ఎవరు వదిలేయకండి, ఖచ్చితంగా చెప్తాను నేను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్.